సంపూర్ణ రామాయణం బాలకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935 ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. శ్రీమద్రామాయణము బాలకాండ 51వ సర్గ. జనకుని పక్కన ఉన్న శతానందుడు విశ్వామిత్రుని మాటలు విని పరమానంద భరితుడు అయ్యాడు. వెంటనే శతానందుడు విశ్వామిత్రుని చూచి సంభ్రమంతో ఇలా అన్నాడు: ఓ మహర్షి, శ్రీరాముడు మా తల్లి అహల్యను చూచాడా? నీవు రామునికి మా తల్లి అహల్యను చూపించావా? మా తల్లి అహల్య రామునికి అతిథి సత్కారముడు చేసినదా? దైవము ప్రతికూలించడం వలన మా తల్లిగారికి జరిగిన దురదృష్టము గురించి వివరంగా చెప్పావా? రాముని అర్చించిన తరువాత మా తల్లి అహల్య మా తండ్రి గౌతముని వద్దకు వెళ్ళినదా? మా తండ్రి గౌతముడు ఆమెను స్వీకరించాడా? నా తండ్రి అయిన గౌతముడు శ్రీరాముని పూజించాడా? అతిథి సత్కారములు చేశాడా? శ్రీరాముడు నా తండ్రిని ఆదరించాడా? గౌరవించాడా? మహాత్ముడైన నా తండ్రిని శ్రీరాముడు పూజించాడా అని శతానందుడు ఆతురతతో విశ్వామిత్రుని ప్రశ్నించాడు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు శతానందునితో ఇలా అన్నాడు: ఓ శతానందా, నేను చెప్పవలసినది అంతా రామునికి చెప్పాను. చేయవలసినది అంతా చేశాను. రేణుకాదేవి జమదగ్నిని చేరినట్టు నీ తల్లి అహల్య నీ తండ్రి గౌతముని చేరినది అని విశ్వామిత్రుడు శతానందునితో అన్నాడు. ఆ మాటలు విన్న శతానందుడు శ్రీరామునితో ఇలా అన్నాడు: శ్రీరామ, సకల మహిమాన్వితుడైన విశ్వామిత్రుని వెంట మా మిథిలకు వచ్చిన నీకు మా స్వాగతము. ఈ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి. వీరి సాంగత్యము చే నీవు ధన్యుడవు అయ్యావు. విశ్వామిత్రుడు తన గురించి నీకు చెప్పి ఉండడు. ఆ మహానుభావుని గురించి నేను చెబుతాను విను. ఈ విశ్వామిత్రుడు జన్మతో క్షత్రియుడు, చక్రవర్తి, ధర్మవేత్త, సకల విద్యలను అభ్యసించాడు. శత్రువులను నిర్మూలించి ధర్మంగా రాజ్యపాలన చేశాడు. వీరి వంశము గురించి చెబుతాను విను. ప్రజాపతి పుత్రుడు కుసుడు. ఆ కుసుని కుమారుడు కుశనాభుడు. కుశనాభుని కుమారుడు గాధి. ఆ గాధి కుమారుడే ఈ విశ్వామిత్రుడు. అందుకే ఈయనను గాధేయుడు అని కూడా అంటారు. ఈ విశ్వామిత్రుడు 1000 సంవత్సరములు రాజ్యపాలన చేశాడు. ఒక అక్షౌహిణీ సైన్యముతో ఈ భూమి అంతా జైత్రయాత్ర చేశాడు. అందరు రాజులను ఓడించాడు. ఆ ప్రకారంగా నగరములు, అరణ్యములు, ఋషివాటికలు అన్నీ తిరుగుతూ వశిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు. వశిష్ఠుని ఆశ్రమము వన్యమృగములు, ఫల వృక్షములతో చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతో మంది దేవ ఋషులు, దేవతలు, బ్రహ్మ ఋషులు వశిష్ఠుని దర్శనార్థము ఆ ఆశ్రమమునకు వచ్చి వెళుతూ ఉండేవారు. ఆ ఆశ్రమములో ఉన్నవారికి ఈర్ష్యద్వేషములు, కోపతాపములు, అసూయలేవు. వాలఖిల్యులు, వైఖానసులు, ఋషులు జపములు, హెమములు, తపస్సు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఫలములనే ఆహారము తీసుకుంటూ, కొంతమంది కేవలము నీరు తాగుతూ, మరికొంతమంది కేవలం గాలి పీలుస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ ఆశ్రమములో ఎటుచూచినా పవిత్రత, ప్రశాంతత వెళ్లి విరుస్తూ ఉండేది. అటువంటి ప్రశాంత వాతావరణములో ఉన్న వశిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు విశ్వామిత్ర మహారాజు. శ్రీమద్రామాయణము బాలకాండము 51వ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 52వ సర్గ. విశ్వామిత్రుడు వశిష్ఠుని చూచి వినయంగా నమస్కారం చేశాడు. వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని సాదరంగా తన ఆశ్రమమునకు ఆహ్వానించాడు. అర్ఘ్యము పాద్యము ఉచితాసనము ఇచ్చి సత్కరించాడు. ఫలములను కందమూలములను ఆహారంగా ఇచ్చాడు. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఇలా అడిగాడు. ఓ మహర్షి, మీకు మీ శిష్యులకు క్షేమమే కదా? మీ ఆశ్రమములో అందరూ సుఖంగా ఉన్నారు కదా? మీ తపస్సు అగ్నిహోత్రములు నిర్విఘ్నముగా కొనసాగుతున్నాయి కదా అని అడిగాడు. విశ్వామిత్ర మహారాజా, తమ పాలనలో మేమందరమూ సుఖంగానే ఉన్నాము. మీరు ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారా? మీరు ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేస్తున్నారు కదా? రాజధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు కదా? నీ రాజ్యములో నీ సేవకులు నీ మాట మీరకుండా నిన్ను సేవిస్తున్నారు కదా? నీ పాలనలో వారందరూ సుఖంగా ఉన్నారు కదా? నీవు శత్రుసంహారము చేసి శాంతి స్థాపన చేశావు కదా? ఓ విశ్వామిత్ర, నీ సేనలు, నీ కోశాగారము, నీ మిత్రులు, నీ పుత్రులు అందరూ క్షేమమే కదా అని కుశల ప్రశ్నలు అడిగాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు అడిగిన దానికి, ఓ మహర్షి, తమరి దయవలన అంతా సవ్యంగానే ఉంది. మేమందరము కుశలముగానే ఉన్నాము అని అన్నాడు విశ్వామిత్రుడు. తరువాత వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఎన్నో విషయములను పరస్పరం చర్చించుకున్నారు. అలా కొంచెము సేపు మాట్లాడుకున్న తరువాత వశిష్ఠుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర మహారాజా, మీరు మీ పరివారము ఈరోజు మాకు అతిథులు. అతిథులను సత్కరించడం మన సంప్రదాయము. అందువలన నీకును నీ పరివారమునకు నేను అతిథి సత్కారములు చేస్తాను. దయతో అంగీకరించు అని అడిగాడు. ఓ వశిష్ఠ మహర్షి, మీరు మాకు మీ ఆశ్రమములో దొరికే ఫలములు కందమూలములు ఇచ్చారు. మేము ఆరగించాము. మీతో మనస్సు విప్పి మాట్లాడాము. అదే మాకు మీరు ఇచ్చే ఆతిథ్యము, అతిథి సత్కారము. తమరు అనుజ్ఞ ఇస్తే ఇంకా మేము వెళ్లి వస్తాము అని అన్నాడు విశ్వామిత్రుడు. కాని వశిష్ఠుడు ఒప్పుకొనలేదు. తప్పకుండా తాను ఇచ్చు ఆతిథ్యము స్వీకరించవలెనని బలవంతం చేశాడు. ఎట్టకేలకు విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు. వెంటనే వశిష్ఠుడు తన వద్ద ఉన్న కామధేనువును పిలిచాడు. ఓ కామధేనువా, ఈరోజు విశ్వామిత్రుడు తన పరివారముతో మన ఆశ్రమమునకు వచ్చారు. వారికి మనము అతిథి సత్కారములు చేయవలెను. దానికి తగిన ఏర్పాట్లు చెయ్యి. ఎవరికి ఏది ఇష్టమో దానిని వారికి అందించేటట్టు ఏర్పాటు చెయ్యి. రకరకాల అన్నములు, భక్ష్యములు, లేహ్యములు, చోష్యములు, పానీయములు మొదలగు ఆహార పదార్థములు సమృద్ధిగా సమకూర్చుము. ఎవరికీ ఎట్టి లోపము రానియవద్దు అని పలికాడు వశిష్ఠుడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 52వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 53వ సర్గ. వశిష్ఠుడు ఆజ్ఞాపించిన ప్రకారము కామధేనువు విశ్వామిత్రునకు అతని పరివారమునకు షడ్రసోపేతమైన విందు భోజనము సమకూర్చింది. చెరకు గడలు, తేనె, మద్యము, పానీయములు, రకరకాలైన భక్ష్యములు అడిగిన వారికి అడిగినట్టు అన్ని పదార్థములు వడ్డించింది. అందరూ తృప్తిగా భోజనము చేశారు. వశిష్ఠుని ఆతిథ్యమునకు ఎంతో ఆనందించారు.
విశ్వామిత్రుడు, అతని అంతఃపుర కాంతలు, వారి వెంట వచ్చిన పురోహితులు, పరివారము అందరూ ఎంతో సంతోషించారు. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, నీ ఆతిథ్యమునకు మేమందరము ఎంతో ఆనందించాము. తమరిని ఒకటి అడుగుతాను. నేను తమరికి 1,00,000 గోవులను ఇస్తాను. ఈ కామధేనువు నాకు ఇవ్వండి. ఓ మహర్షి, ఈ కామధేనువు రత్నము వంటిది. ఇలాంటివి మా వంటి మహారాజుల వద్ద ఉండాలి. రాజ్యములో ఉన్న సంపద అంతా రాజు యొక్క అధీనము కదా. కాబట్టి ఈ కామధేనువు కూడా మా అధీనము. వెంటనే ఈ కామధేనువును మాకు ఇవ్వండి అని అడిగాడు. ఆ మాటలకు వశిష్ఠుడు ఇలా బదులు చెప్పాడు. ఓ విశ్వామిత్ర, నీవు 100,000 ఆవులు ఇచ్చినను, వెండి బంగారము రాసులు ఇచ్చినను, నా కామధేనువును నేను నీకు ఇవ్వను. ఇది నా ప్రాణము, మా బంధము శాశ్వతము. నేను ప్రతిరోజూ చేసే అగ్నిహోత్రమునకు కావలసిన పాలు, పెరుగు, నెయ్యి నేను దేవతలకు అర్పించు హవిస్సులు ఈ కామధేనువు సమకూరుస్తుంది. ఈ కామధేనువు లేకపోతే నాకు రోజు గడవదు. అందుకని నేను ఈ కామధేనువును నీకు ఇవ్వలేను అని చెప్పాడు వశిష్ఠుడు. అది కాదు మహర్షి, ఒక్క ఆవులే కాదు, బంగారముతో అలంకరింపబడిన 14,000 ఏనుగులను నీకు కానుకగా ఇస్తాను. ఇంకా ఒక్కొక్క దానికి 4 తెల్లని ఉత్తమాశ్వములను కట్టిన 8 బంగారు రథములు ఇస్తాను. అంతేకాదు 11,000 మంచి జాతి గుర్రములను కూడా ఇస్తాను. అంతెందుకు నీకు 1,000 పాడి ఆవులను ఇస్తాను. ఈ కామధేనువును నాకు ఇవ్వు. సరే, అది కాకపోతే నీకు ఏం కావాలో కోరుకో, అవి అన్నీ ఇస్తాను. రత్నములా బంగారమా ఏం కావాలంటే అది కోరుకో, అవన్నీ ఇస్తాను. కాని ఈ కామధేనువును మాత్రం నాకు ఇవ్వు అని అడిగాడు విశ్వామిత్రుడు. నీవు ఎన్ని ఇచ్చినను నేను మాత్రము ఈ కామధేనువును నీకు ఇవ్వను. ఎందుకంటే నాకు ఈ కామధేనువే బంగారము, రత్నములు, ధనము, సర్వస్వము, నా జీవితము. ఇదే నాకు అన్ని యజ్ఞములు, యాగములు, దక్షిణలు, అన్ని రకములైన క్రియలు. నేను చేసే అన్ని యజ్ఞములకు, యాగములకు, క్రియలకు ఇదే మూలము. అందుచేత ఎట్టి పరిస్థితులలోనూ నేను నా కామధేనువును నీకు ఇవ్వను అని చెప్పాడు వశిష్ఠుడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 53వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 54వ సర్గ. ఈ ప్రకారంగా వశిష్ఠుడు కామధేనువు ఇవ్వడానికి ఎంతకు ఒప్పుకోలేదు. అందుకని విశ్వామిత్రుడు తన పరివారంతో ఆ కామధేనువును బలవంతంగా లాక్కొని పోతున్నాడు. ఈ దుశ్చర్యకు ఆ కామధేనువు దీనంగా ఏడ్చింది. తనలో తాను ఇలా అనుకొంది, ఇదేమిటి? ఈ రాజు నన్ను బలవంతంగా లాక్కొని పోతున్నాడు. ఇంతకాలము నేను వశిష్ఠుని వద్ద ఉన్నాను కదా. వశిష్ఠుడు నన్ను విడిచిపెట్టినాడా? లేకపోతే ఈ మహారాజు నన్ను ఇలా ఎందుకు బలవంతంగా తీసుకొని పోతాడు? ఈ మహర్షికి నేను ఏమీ అపకారం చేశాను? ఇంతకాలము మహర్షికి ఇష్టమైన పనులే చేశాను కదా. ఈ రోజు కూడా వశిష్ఠుని ఆదేశానుసారము ఈ మహారాజుకు విందు భోజనము సమకూర్చాను కదా. మరి ఎందుకు నన్ను వదిలివేశాడు? ఆయననే అడుగుతాను అని తనలో తాను అనుకుంది. వెంటనే ఒక్కసారి హుంకరించింది. తనను పట్టుకొన్న భటులను విదిల్చి కొట్టింది. పరుగుపరుగున వశిష్ఠుని వద్దకు వెళ్ళింది.
ఏడుస్తూ వశిష్ఠునితో ఇలా పలికింది. ఓ బ్రహ్మర్షి! దుర్మార్గులైన రాజభటులు నన్ను నీ వద్ద నుండి లాక్కొని పోతున్నారు. నన్ను వారికి ఇచ్చేశావా? నేను ఏం అపరాధము చేశానని నన్ను వాళ్లకి ఇచ్చావు? అని అడిగింది కామధేనువు. ఆ మాటలు విన్న వశిష్ఠుని హృదయం తల్లడిల్లిపోయింది. తాను కూడా దుఃఖించాడు. ఆ కామధేనువుతో వశిష్ఠుడు ఇలా అన్నాడు. ఓ కామధేనువా! నేను నిన్ను విడవలేదు. నువ్వు ఏ అపరాధమూ చెయ్యలేదు. నువ్వు నాకు ఏ అపకారమూ చెయ్యలేదు. బలవంతుడైన ఆ రాజు నిన్ను బలవంతంగా నా వద్ద నుండి తీసుకొని పోతున్నాడు. నా వంటివాడు బలవంతుడైన ఆ రాజుతో ఎలా పోరాడగలడు? అతడు ఈ ప్రాంతమునకు రాజు. పరాక్రమవంతుడైన క్షత్రియుడు. ఆయన వద్ద అశ్వములు, ఏనుగులు, సైన్యము ఉన్నాయి. దాదాపు ఆ రాజు వద్ద ఒక అక్షౌహిణి సైన్యము ఉంది. కాబట్టి అతడు నాకంటే ఎంతో బలవంతుడు. ఆయనను నేను ఎలా ఎదుర్కోను? నిన్ను ఎలా రక్షించుకోను? అని అన్నాడు వశిష్ఠుడు. ఓ బ్రహ్మర్షి! విశ్వామిత్రునిది క్షత్రియ బలము. నీకు ఉన్న బ్రహ్మ బలమునకు అది సాటిరాదు. అతని కన్నా నీవే బలవంతుడివి. నీ తేజస్సు ముందర ఆ రాజు క్షణకాలము కూడా నిలువలేడు. ఓ మహర్షి! నీ బ్రహ్మ బలంతో నన్ను ఆజ్ఞాపించు. అతని సైన్యమును సర్వనాశనము చేస్తాను. అని పలికింది కామధేనువు. వెంటనే వశిష్ఠుడు పైకి లేచాడు. ఓ కామధేనువు! నీవు ఆ రాజుకు దీటైన సైన్యమును సృష్టించు అని ఆజ్ఞాపించాడు. మహర్షి ఆజ్ఞ మేరకు కామధేనువు ఒక్కసారి అంబా అని హుంకరించింది. ఆ హుంకారము నుండి అపారమైన సేనలను సృష్టింపబడ్డాయి. ఆ సేనలు విశ్వామిత్రుని సేనల మీద పడి వారిని ఓడించాయి. తరిమి కొట్టాయి. తన కళ్లెదుటే తన సైన్యము నాశనం కావడం చూచాడు విశ్వామిత్రుడు. తానే స్వయంగా రథం ఎక్కాడు. కామధేనువు సృష్టించిన సేనలను ఎదుర్కొన్నాడు. ఆ సేనలను నాశనం చేశాడు. ఇది చూచింది కామధేనువు. కోపంతో ఊగిపోయింది. మరలా అపారమైన సేనలను సృష్టించింది. ఆ సేనలు విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేశాయి. అది చూచిన విశ్వామిత్రుడు దివ్యాస్త్రములను ప్రయోగించి కామధేనువు సృష్టించిన సేనలను చెల్లాచెదరు చేశాడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 54వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 55వ సర్గ. కామధేనువు సృష్టించిన సేనలు విశ్వామిత్రుని పరాక్రమమునకు చెల్లా చెదరు కావడం చూచాడు వశిష్ఠుడు. ఓ కామధేనువా! ఇంకా సేనలను సృష్టించు అని ఆదేశించాడు వశిష్ఠుడు. మరలా కామధేనువు అంబా అని అరిచింది. ఆ అంబారవము నుండి సూర్య తేజస్సుతో సమానమైన కాంభోజ వీరులు పుట్టారు. ఆవు పొదుగు నుండి ఆయుధములు ఉద్భవించాయి. ఆవు కాళ్ల నుండి ఫ్లవులు అనే సేనలు, యోని నుండి యవనులు, గోమయము నుండి సకులు, ఆవు రోమకూపముల నుండి మ్లేచ్ఛులు పుట్టారు. వారందరూ ఒక్కుమ్మడిగా విజృంభించి విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేశారు. తమ సేనలు నాశనం కావడం చూచారు విశ్వామిత్రుని 9 కుమారులు. వారందరూ ఒక్కుమ్మడిగా వశిష్ఠుని మీదికి దుమికారు. వశిష్ఠుడు తన తపశ్శక్తితో వారిని తుదముట్టించాడు. తన కుమారులు సైన్యము నాశనం కావడం కళ్లారా చూచాడు విశ్వామిత్రుడు. చాలాసేపు చింతించాడు, సిగ్గుపడ్డాడు.
విశ్వామిత్రుని శౌర్యము, సాహసము, పరాక్రమము ఎందుకు పనికిరాకుండా పోయి కొడుకులను పోగొట్టుకున్న విశ్వామిత్రుడు రెక్కలు తెగిన పక్షిమాదిరి మిగిలిపోయాడు. తుదకు ఒక కుమారుడు బతికి ఉన్నాడని తెలుసుకున్నాడు. వెంటనే ఆ కుమారునికి రాజ్యాభిషేకము చేశాడు. విశ్వామిత్రుడు సన్యసించి తపస్సు చేసుకోడానికి అడవులకు వెళ్లిపోయాడు. విశ్వామిత్రుడు హిమాలయ పర్వతముల మీద ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు. కొన్ని సంవత్సరములు గడిచాయి. విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఓ రాజా, నీవు ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు? నీకు ఏమి కావాలి? కోరుకో అని అడిగాడు. ఓ మహాదేవా, తమరు నాయందు దయించి ధనుర్వేదమును, అందలి రహస్యములను సాంగోపాంగముగా ఉపదేశించండి. దేవతలకు, దానవులకు, మహర్షులకు, యక్ష, రాక్షస, గంధర్వ, కిన్నెర, కింపురుషులకు తెలిసిన అన్ని అస్త్రవిద్యలను నాకు ఉపదేశించండి. ఆ విధంగా నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని కోరికకు నవ్వి, నీవు కోరిన విద్యలు అన్నీ నీకు ప్రసాదించాను అని వరం ఇచ్చాడు మహాశివుడు. మహాశివుడు అంతర్ధానము అయ్యాడు. విశ్వామిత్రుడు అజేయుడయ్యాడు. వెంటనే వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్లాడు. అతని ఆశ్రమమును సర్వనాశనం చేశాడు. అహంకారంతో అట్టహాసం చేశాడు. ఆశ్రమములోని మునులు అందరూ తలా ఒక దిక్కుగా పారిపోయారు. పక్షులు, జంతువులు కొన్ని చనిపోగా మరికొన్ని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాయి. భయపడకండి, నేను విశ్వామిత్రుని ఎదిరిస్తాను, మిమ్ములను రక్షిస్తాను అని వశిష్ఠుడు అరుస్తున్నాడు. కాని ఎవరూ అతని మాట వినలేదు. అందరూ పారిపోయారు. వశిష్ఠుని ఆశ్రమము అంతా శ్మశానము మాదిరి మారిపోయింది. విశ్వామిత్రుడు చేసిన మారణకాండ చూచి వశిష్ఠుడు అతనితో ఇలా అన్నాడు. ఓ విశ్వామిత, నేను ఎంతో కాలంగా పెంచి పోషించిన జీవజాలమును, వృద్ధి చేసిన ఆశ్రమమును క్షణకాలంలో నాశనం చేశావు. నీకు భవిష్యత్తు లేదు. నిన్ను నాశనం చేస్తాను అని తన దండమును చేతిలోకి తీసుకుని విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 55వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ తత్సత్ తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 56వ సర్గ. వశిష్ఠుడు రెండవ యమదండము మాదిరి ప్రకాశిస్తున్న తన బ్రహ్మదండము పట్టుకొని, ఓరి దుష్టుడా, నా బ్రహ్మ తేజస్సు ముందర నీ క్షత్రియ బలము, అస్త్రశస్త్రములు క్షణకాలము కూడా నిలువలేవు. నీ అస్త్రశస్త్రములను సర్వనాశనం చేస్తాను అని విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు. విశ్వామిత్రుడు వశిష్ఠుని లెక్క చెయ్యలేదు. వశిష్ఠుని మీద ఆగ్నేయాస్త్రము ప్రయోగించాడు. వశిష్ఠుని బ్రహ్మదండము ముందు ఆ ఆగ్నేయాస్త్రము నీటి ముందు అగ్ని మాదిరి శాంతించింది. వెనక్కు తిరిగిపోయింది. తరువాత విశ్వామిత్రుడు తాను మహాశివుని వలన పొందిన వారుణాస్త్రము, రుద్ర అస్త్రము, ఇంద్రాస్త్రము, పాశుపతాస్త్రము, ఇషికాస్త్రము, మానవాస్త్రము, మోహనాస్త్రము, గాంధర్వాస్త్రము, స్వపనాస్త్రము, జృంభణాస్త్రము, మాదనాస్త్రము, సంతాపనాస్త్రము, విలాపనాస్త్రము, శోషణాస్త్రము, ధారణాస్త్రము, వజ్రాస్త్రము, బ్రహ్మపాశము, వరుణపాశము, పైనాక, దైతాస్త్రములు, శుష్కము, ఆర్ధము, దారుణము మొదలగు అస్త్రములు, దండము, పైశాచము, క్రౌంచము అను అస్త్రములు, ధర్మచక్రము, కాలచక్రము, విష్ణుచక్రములను, వాయవ్యాస్త్రము, మదనాస్త్రము, హయసిరోస్,
త్రము కంకాళము ముసలము అను ఆయుధములు విద్యాధరము అనే మహాస్త్రము కాలాస్త్రము త్రిశూలము కపాలాస్త్రము కంకణాస్త్రము మొదలగు చిత్ర విచిత్ర అస్త్రములను వశిష్ఠుని మీద ప్రయోగించాడు. విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆ అస్త్రములను అన్నింటినీ వశిష్ఠుని బ్రహ్మదండము అవలీలగా మింగేసింది. ఇంక విశ్వామిత్రుని వద్ద మిగిలింది బ్రహ్మాస్త్రము. దానిని కూడా వశిష్ఠుని మీద ప్రయోగించాడు విశ్వామిత్రుడు. ఆ బ్రహ్మాస్త్రము వినాశనాన్ని సృష్టించింది. లోకములు అన్నీ ఆ బ్రహ్మ అస్త్ర శక్తికి మండిపోతున్నాయి. ముల్లోకములు తల్లడిల్లిపోతున్నాయి. దేవతలు గంధర్వులు అందరూ వశిష్ఠుని వద్దకు వెళ్లారు. బ్రహ్మాస్త్రమును శాంతింపచేయమని ప్రార్థించారు. బ్రహ్మ తేజస్సు వెదజల్లుతున్న వశిష్ఠుని బ్రహ్మదండము విశ్వామిత్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును కూడా మింగేసింది. లోకాలు శాంతించాయి. ఆ సమయంలో వశిష్ఠుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. వశిష్ఠుని దేహం నుండి అగ్ని జ్వాలలు వస్తున్నాయి. వశిష్ఠుని చేతిలోని బ్రహ్మదండము యమదండము మాదిరి ప్రజ్వరిల్లుతూ ఉంది. అప్పుడు దేవతలందరూ వశిష్ఠుని ఇలా ప్రార్థించారు. ఓ మహర్షి, నీ బ్రహ్మ తేజస్సు అమోఘమైనది. బ్రహ్మాస్త్రము తేజస్సును నీ బ్రహ్మ తేజస్సులో ఐక్యము చేసుకో. నువ్వు శాంతించు. నీ దండమును శాంతింపచేయి అని ప్రార్థించారు. దేవతల ప్రార్థనను మన్నించ వశిష్ఠుడు శాంతించాడు. బ్రహ్మాస్త్రము వశిష్ఠుని బ్రహ్మతేజస్సులో లీనమైపోయింది. ఇంత చేసిన విశ్వామిత్రునికి భంగపాటు మిగిలింది. అవమానభారంతో కుంగిపోయాడు. క్షాత్రము కన్నా బ్రహ్మ తేజస్సు గొప్పది అని తెలుసుకున్నాడు. ఆహా! ఏమి ఆశ్చర్యము! వశిష్ఠుని బ్రహ్మ తేజస్సు ముందు నా అస్త్రశస్త్రములు అన్నీ వృధా అయిపోయాయి. ఆయన బ్రహ్మదండము నా అస్త్రములను అన్నీ మింగేసింది. కాబట్టి క్షాత్రము నిరుపయోగము. బ్రహ్మ తేజము కొరకు ప్రయత్నము చేస్తాను. మనస్సును ఇంద్రియములను నిగ్రహిస్తాను. బ్రాహ్మణత్వము సిద్ధించడం కొరకు తీవ్రమైన తపస్సు చేస్తాను అని అనుకున్నాడు విశ్వామిత్రుడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 56వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 57వ సర్గ. ఓ రామ! వశిష్ఠుని చేతిలో ఓడిపోయి పరాభవము చెందిన తరువాత ఆ అవమాన భారము తట్టుకోలేని విశ్వామిత్రుడు తన భార్యతో సహా దక్షిణ దిశగా వెళ్లాడు. అక్కడ కేవలం ఫలములు మాత్రము ఆహారముగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో విశ్వామిత్రునకు హవిష్యందుడు, మధుస్యందుడు, ధ్రుడనేత్రుడు, మహారథుడు అనే 4 కుమారులు జన్మించారు. అప్పటికి 1000 సంవత్సరములు గడిచాయి. విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఓ విశ్వామిత్ర! నీ తపస్సునకు నేను మెచ్చాను. నీవు క్షత్రియుడవు. ఇప్పుడు బ్రాహ్మణత్వము అవలంబించి తపస్సు చేశావు. అందుచేత నీవు రాజర్షివి అయ్యావు అని పలికాడు. తరువాత బ్రహ్మదేవుడు స్వర్గలోకమునకు వెళ్లిపోయాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాటలతో విశ్వామిత్రునకు తృప్తి కలగలేదు. పైగా కోపం వచ్చింది. ఇంతకాలము తపస్సు చేసిన తనను రాజర్షి అంటాడా? నేను బ్రహ్మర్షిని ఎందుకు కాకూడదు? బ్రహ్మర్షి అని పిలువబడే వరకు తపస్సు చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. మరలా తపస్సు చేయడం మొదలుపెట్టాడు విశ్వామిత్రుడు. ఆ విధంగా విశ్వామిత్రుడు తీవ్రంగా తపస్సు చేస్తున్న కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు ఉండేవాడు. అతనికి శరీరంతో పాటు స్వర్గానికి వెళ్లాలి అనే కోరిక బలీయంగా ఉండేది.
ఆయన ఆస్థానములో వశిష్ఠుడు పురోహితుడుగా ఉండేవాడు. త్రిశంకు వశిష్ఠుని పిలిచి తన కోరిక తెలిపాడు. త్రిశంకుని విపరీతమైన కోరిక విన్న వశిష్ఠుడు ఆ పని తన వల్ల కాదు అని చెప్పాడు. నీ వల్ల కాకపోతే నీ కుమారులతో చేయిస్తాను అని పలికి త్రిశంకుడు వశిష్ఠుని కుమారుల వద్దకు వెళ్లాడు. వశిష్ఠుని నూర్గురు కుమారులు తమ తమ ఆశ్రమములలో తపస్సు చేసుకుంటున్నారు. వారి వద్దకు వెళ్లాడు త్రిశంకు. వాళ్ల ముందు చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు. ఓ ముని కుమారులారా, నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను. కాని మీ తండ్రిగారు వశిష్ఠులవారు నా చేత ఆ యజ్ఞము చేయించుటకు ఒప్పుకొనలేదు. అందువలన మీ వద్దకు వచ్చాను. నేను ఈ శరీరముతో స్వర్గలోకమునకు పోవుటకు తగిన యజ్ఞమును మీరు నా చేత చేయించాలి. మీరు మహానుభావులు. అటువంటి యజ్ఞ చేయించుటకు మీరే సమర్థులు. వశిష్ఠుడు నాకు పురోహితుడు. ఆయన కాదన్నప్పుడు ఆ కార్యము ఆయన కుమారులైన మీరే నెరవేర్చాలి. రాజులకు పురోహితులు దైవ సమానులు కదా. అందువలన మీరు నాకు దైవ సమానులు. కాబట్టి నా కోరిక కాదనకండి. నా చేత యజ్ఞము చేయించి నన్ను సశరీరంగా స్వర్గలోకమునకు పంపండి అని వేడుకున్నాడు త్రిశంకు. శ్రీమద్ రామాయణము బాలకాండము 57వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 58వ సర్గ. త్రిశంకు ఆ మాటలు అంటున్నంతసేపు వశిష్ఠుని కుమారులు కోపంతో ఊగిపోతున్నారు. వారి కోపము కట్టలు తెంచుకొంది. ఓ త్రిశంకు, నీవు దుర్బుద్ధివి, చెడ్డవాడివి. నీ కుల గురువు వశిష్ఠుడు. ఆయన సత్యసంధుడు. ఆయన నిరాకరించిన తరువాత నీవు మరొకరి వద్దకు ఎలా వెళ్లగలవు? నీకే కాదు, వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశమునకే పురోహితుడు, గురువు. ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు. అటువంటి కులగురువు మాటను నీవు ఎలా అతిక్రమిస్తున్నావు? మా తండ్రిగారు నీ కులగురువు అయిన వశిష్ఠుడు తన వల్ల కాదు అని చెప్పిన యజ్ఞమును మేము ఎలా చేయిస్తాము అని అనుకున్నావు. నీవు మూర్ఖుడవు. లేకపోతే సశరీరంగా స్వర్గమునకు పోవడం సాధ్యమా కాదా అని కూడా తెలుసుకోలేకపోతున్నావు. వశిష్ఠుడు 3 లోకములలో ఎవరిచేతనైనా ఎటువంటి యాగమునైనా చేయించగల సమర్థులు. అటువంటి వశిష్ఠుడు తన వల్ల కాదు అన్నాడంటే అది ఎంత దుర్లభమో అర్థం చేసుకో. ఆయన కాదు అన్న యాగమును మేము చేయించి ఆయనను అవమానించలేము. కాబట్టి వెంటనే నీవు తిరిగిని నగరమునకు వెళ్ళు. ఈ దుష్ట ఆలోచన మానుకో అని కోపంతో పలికారు వశిష్ఠుని కుమారులు. ఆ మాటలు విన్న త్రిశంకు వినయంతో వారితో ఇలా అన్నాడు. ముని కుమారులారా, మీ తండ్రిగారు నా చేత సశరీరంగా స్వర్గమునకు పోవుటకు తగిన యజ్ఞము చేయించుటకు సమ్మతించలేదు. మీ వద్దకు వచ్చాను, మీరు నిరాకరించారు. ఏం చేస్తాను? వేరే వాళ్ల దగ్గరకు పోయి నా కోరికను నెరవేర్చుకుంటాను. నాకు సెలవు ఇప్పించండి అని అన్నాడు త్రిశంకు. తాము ఇన్ని విధాలుగా చెప్పినా తన మూర్ఖపు పట్టు వీడని త్రిశంకుని చూచి వశిష్ఠుని కుమారులు కోపగించుకున్నారు. ఓ త్రిశంకు, నీవు క్షత్రియుడుగా ఉండతగవు. నీవు చండాలుడివిగా మారిపో అని శపించారు. ఆ మునికుమారుల శాపము ప్రకారము ఇక్ష్వాకు వంశపు రాజు త్రిశంకు చండాలుడిగా మారిపోయాడు. నల్లని వస్త్రములు, నల్లని శరీరము, చింపిరి జుట్టు, కపాల మాలికలు, ఇనుముతో చేసిన ఆభరణములు, వీటితో వికృతంగా మారిపోయాడు త్రిశంకు.
అతని ఆకారమును చూచి అతని వెంట ఉన్న రాజబంధువులు, మంత్రులు, సేనలు అందరూ భయపడి పారిపోయారు. త్రిశంకు ఒంటరి వాడయ్యాడు. అలా నడుచుకుంటూ విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చాడు. అతనిని చూచి విశ్వామిత్రుడు జాలిపడ్డాడు. నీవు త్రిశంకు మహారాజువు కదూ? ఇక్ష్వాకు వంశరాజువు కదూ? నీవు నీ కులగురువు వశిష్ఠుని చేత నిరాకరింపబడ్డావు. అతని కుమారుల చేత శపించబడ్డావు. నీకు ఏం భయం లేదు. నీ కోరిక నేను తీరుస్తాను. నీకు ఏం కావాలో అడుగు అని పలికాడు విశ్వామిత్రుడు. అప్పుడు త్రిశంకు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, నాకు ఈ శరీరంతోనే స్వర్గమునకు వెళ్లవలెనని కోరిక. దాని కొరకు 100 యజ్ఞములు చేశాను. నా కోరిక తీరలేదు. నా పురోహితుడు వశిష్ఠుడు నా కోరికను నిరాకరించాడు. ఆయన కుమారులు నా కోరిక తీర్చకపోగా నన్ను చండాలుడివి కమ్మని శపించారు. దిక్కుతోచని స్థితిలో మీ వద్దకు వచ్చాను. మీరే నా కోరిక తీర్చాలి. ఓ మహర్షి, నా గురించి మీకు తెలుసు కదా. నేను అసత్యమాడను, ధర్మపరుడను. ఎన్నో యజ్ఞములు చేశాను. ప్రజలను కన్నబిడ్డలవలె పాలించాను. పెద్దలను గౌరవించాను. ఎవరికీ ఎటువంటి అపకారము చేయలేదు. కాని నా కోరిక తీరలేదు. దైవము నాయందు అనుకూలముగా లేనప్పుడు పురుష ప్రయత్నము కూడా ఫలించదు కదా. దైవోపహతుడనైన నేను ఇప్పుడు మిమ్ములను ఆశ్రయించాను. ఇంకా మీ దయ. మీరు కాదంటే నాకు వేరు గతి లేదు అని ప్రార్థించాడు త్రిశంకు. శ్రీమద్ రామాయణము బాలకాండము 58వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 59వ సర్గ. చండాలరూపంలో ఉన్న త్రిశంకు మాటలు విన్న విశ్వామిత్రుడు జాలిపడ్డాడు. అతనితో ఇలా అన్నాడు. ఓ త్రిశంకు, బాధపడకు. నిన్ను, నీ కోరికను నేను స్వాగతిస్తున్నాను. భయపడకు. నీ వంటి ధర్మాత్మునకు నేను సాయపడతాను. నీచేత యాగము చేయిస్తాను. ఎంతో మంది మహారుషులను నీవు చేయబోయే యాగమునకు ఆహ్వానిస్తాను. నిన్ను ఇదే శరీరముతో అంటే ఈ చండాల శరీరముతో స్వర్గమునకు పంపిస్తాను. నీవు నా శరణు పొందావు. నీకు ఏం భయం లేదు. స్వర్గము నీ అరిచేతిలో ఉన్నట్టే అని అన్నాడు విశ్వామిత్రుడు. వెంటనే తన కుమారులను పిలిచాడు. యజ్ఞమునకు కావలసిన వస్తువులు సమకూర్చమని ఆదేశించాడు. విశ్వామిత్రుడు తన శిష్యులను పిలిచాడు. మీరందరూ వెళ్లి విశ్వామిత్రుడు త్రిశంకు చేత యజ్ఞము చేయిస్తున్నాడు. అందరూ రండి అని బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను అందరినీ ఆహ్వానించండి. వారిని మీ వెంట తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు. విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు ఆయన శిష్యులు అందరూ నలుదిక్కులకు వెళ్లారు. బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను ఆహ్వానించి వారిని తమ వెంట తీసుకుని వచ్చారు. ఆ విషయమును విశ్వామిత్రునికి విన్నవించుకున్నారు. గురువుగారు, తమరి ఆదేశము మేరకు అందరికీ మీరు చేయించబోవు యజ్ఞమును గూర్చి తెలిపి తీసుకుని వచ్చాము. కాని మహోదయుడు, వశిష్ఠుని కుమారులు రాలేదు. మీరు చెప్పిన మాటలు విన్నవారు ఈ విధంగా అన్నారు. ఒక చండాలుడు యజ్ఞము చేయాలని సంకల్పించడం, దానిని ఒక క్షత్రియుడైన విశ్వామిత్రుడు చేయించడం బాగుంది.
ఆ యజ్ఞములో అర్పించు హవిస్సులు దేవతలు ఋషులు ఎలా స్వీకరిస్తారు? క్షత్రియుడైన విశ్వామిత్రుని మాటలు విని చండాలుడైన త్రిశంకు చేచి భోజనము చేసినవారు బ్రాహ్మణులైన ఋషులైన వారు స్వర్గానికి ఎలా వెడతారు? ఇది సంభవమా? అని చాలా దుర్భాషలాడారు గురువుగారు. అని విశ్వామిత్రుని శిష్యులు విశ్వామిత్రునితో అన్నారు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోయాడు. ఎంతో పవిత్రంగా తపస్సు చేసుకుంటున్న నన్ను వారు ఇన్ని మాటలు అంటారా? వశిష్ఠ కుమారులు అందరూ భస్మమైపోతారు. వారందరూ యమలోకములో శవములను తింటూ 700 జన్మలు పడి ఉంటారు. వారందరూ కుక్కమాంసము తినే ముష్టిక జాతిలో పుడతారు. నన్ను పరిహసించిన మహోదయుడు నిషాదుడుగా పుడతాడు. జంతువును చంపి తింటూ చాలా కాలము నిషాదుడుగా జీవిస్తాడు అని శపించాడు విశ్వామిత్రుడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 59వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 60వ సర్గ. ఆ ప్రకారంగా వశిష్ఠ కుమారులను మహోదయుని శపించిన తరువాత అక్కడకు వచ్చిన ఋత్విక్కులను బ్రాహ్మణులను ఋషులను చూచి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు. ఇక్ష్వాకు వంశరాజు పరమధార్మికుడు అయిన త్రిశంకు నా వద్దకు తనను సశరీరంగా స్వర్గమునకు పంపేటందుకు ఒక యజ్ఞము చేయించమని నా సహాయము కోరాడు. ఆయన కోరికను నేను మన్నించాను. త్రిశంకును ఈ శరీరంతో స్వర్గమునకు పంపడానికి నేను ఒక యజ్ఞము చేస్తున్నాను. ఆ యజ్ఞమునకు మీరందరూ సాయపడాలి అని అన్నాడు విశ్వామిత్రుడు. ఆ మాటలు విన్న ఋత్విక్కులు బ్రాహ్మణులు ఋషులు తమలో తమరు ఇలా అనుకున్నారు. ఈ విశ్వామిత్రుడు మహాకోపిష్టి. మన కళ్ల ముందే వశిష్ఠ కుమారులను దారుణంగా శపించాడు. ఆయన మాట వినకపోతే మనలకు కూడా శపించగలడు. అందుకని ఆయన చెప్పినట్టు చేయడమే ప్రస్తుత కర్తవ్యము అని అనుకున్నారు. తరువాత విశ్వామిత్రునితో ఇలా అన్నారు. ఓ విశ్వామిత్ర మహర్షి, నీవు చెప్పినట్లే మేము చేస్తాము. యజ్ఞమును ప్రారంభం చేస్తాము అని అన్నారు. తరువాత అందరూ కలిసి యజ్ఞము ఆరంభించారు. యజ్ఞమునకు యాజకుడుగా విశ్వామిత్రుడు ఉన్నాడు. ఋత్విక్కులు వేద మంత్రములు చదువుతున్నారు. వేదోక్తంగా యజ్ఞము చేస్తున్నారు. విశ్వామిత్రుడు ఆయా దేవతలను వారి వారి యజ్ఞ భాగములను స్వీకరించుటకు మంత్రపూతంగా ఆహ్వానించాడు. కాని విశ్వామిత్రుని ఆహ్వానమును మన్నించి దేవతలు ఎవరూ వారి వారి హవిర్భాగములను స్వీకరించుటకు రాలేదు. విశ్వామిత్రునకు కోపం వచ్చింది. యజ్ఞము చేసే శృవను చేతిలోకి తీసుకున్నాడు. త్రిశంకుని చూచి ఇలా అన్నాడు. ఓ త్రిశంకు, నా తప ప్రభావాన్ని చూడు. నిన్ను ఈ శరీరంతో స్వర్గానికి పంపిస్తాను. ఇప్పటిదాకా సశరీరంగా ఎవ్వరూ వెళ్లలేని స్వర్గానికి నీవు వెళుతున్నావు. నేను సంపాదించిన తపస్సు ఫలంలో కొంత ధారపోసి నిన్ను స్వర్గానికి పంపుతున్నాను. వెళ్ళు. ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళు అని అన్నాడు. విశ్వామిత్రుని తపఃశక్తిలో త్రిశంకు శరీరంతో స్వర్గానికి వెళ్లాడు. మానవ శరీరంతో స్వర్గానికి వస్తున్న త్రిశంకును దేవతలు చూచారు. దేవేంద్రునికి చెప్పారు. త్రిశంకును చూచి దేవేంద్రుడు ఇలా అన్నాడు. ఓరి త్రిశంకు, నీవు మానవ శరీరంతో స్వర్గంలో అడుగుపెట్టలేవు. నీవు మూఢుడవు. సశరీరంగా స్వర్గములో ఉండలేవని నీకు తెలియదా? అందుకని తల్లక్రిందులుగా భూమి మీద పడు అని శపించాడు దేవేంద్రుడు.
ఓ విశ్వామిత్ర మహర్షి, నన్ను రక్షించు అని పెద్దగా అరుస్తూ త్రిశంకు తల్లక్రిందులుగా భూమి మీదకు వస్తున్నాడు. అది చూచాడు విశ్వామిత్రుడు. ఆగు త్రిశంకు, ఆగు, అక్కడే ఉండు అని పెద్దగా అరిచాడు. వెంటనే విశ్వామిత్రుడు అపరబ్రహ్మగా మారిపోయాడు. ఆకాశంలో దక్షిణ దిక్కున ఒక నక్షత్ర మండలాన్ని, ఒక సప్తర్షి మండలాన్ని సృష్టించాడు. ఓ దేవేంద్ర, చూడు, నేను మరొక స్వర్గాన్ని, మరొక దేవేంద్రుడిని సృష్టిస్తున్నాను. అది సాధ్యం కాకపోతే నిన్ను, నీ దేవేంద్రలోకాన్ని నాశనం చేస్తాను అని అన్నాడు. ఆ మాటలకు దేవతలు గడగడలాడిపోయారు. దేవతలు, రాక్షసులు, సప్తఋషులు, గంధర్వులు విశ్వామిత్రుని వద్దకు వచ్చారు. ఓ విశ్వామిత్ర మహర్షి, నీకు తెలియనిది ఏమున్నది? ఇతడు మానవుడు, పైగా చండాలుడు. ఇతడు శరీరంతో స్వర్గ ప్రవేశమునకు అర్హుడు కాడు కదా అని అన్నారు. దేవతల మాటలతో విశ్వామిత్రుడు శాంతించాడు. మీరు చెప్పినది నిజమే, కాని నేను ఇతనిని సశరీరంగా స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను. ఇప్పుడు నేను ఇతనిని స్వర్గానికి పంపకపోతే నేను ఇచ్చిన మాట తప్పివాడను అవుతాను కదా. నాకు అసత్య దోషము అంటుతుంది కదా. కాబట్టి నేను సృష్టించిన నక్షత్ర మండలము శాశ్వతంగా అంతరిక్షంలో ఉండేట్టు నాకు అనుమతి ఇవ్వండి. ఆ నక్షత్ర మండలంలో ఈ త్రిశంకు శాశ్వతంగా ఉంటాడు అని అన్నాడు. దానికి దేవతలు అంగీకరించారు. ఓ విశ్వామిత్ర, నీవు చెప్పినట్లే జరుగుతుంది. కాని నీవు సృష్టించిన నక్షత్రమండలము జ్యోతిశ్చక్రము వెలుపల ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ నక్షత్ర మండలములో త్రిశంకు ఇప్పుడు ఉన్నట్టు తల్లక్రిందులుగా ప్రకాశిస్తూ ఉంటాడు. నీవు సృష్టించిన నక్షత్ర మండలములోని నక్షత్రములు త్రిశంకు చుట్టూ తిరుగుతూ అతని సేవిస్తూ ఉంటాయి అని అన్నారు. దానికి విశ్వామిత్రుడు సమ్మతించాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు తన యజ్ఞమును పూర్తి చేశాడు. యజ్ఞమునకు వచ్చిన ఋత్విక్కులు, ఋషులు, బ్రాహ్మణులు క్షేమంగా తమ తమ స్థానములకు తిరిగి వెళ్లారు. శ్రీమద్ రామాయణము బాలకాండము 60వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం బాలకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము